తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికుల నిరసన. రుద్రూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో శనివారం గ్రామ పంచాయతీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు నానేసాబ్ మాట్లాడుతూ జీవో నంబర్ 60 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని అన్నారు. అదేవిధంగా ఈఎస్ఐ, పీఎఫ్ తదితర సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు వాహీద్, సాయిలు, శంకర్, గంగారాం, సతీష్, సాయవ్వ, లింగవ్వ, నీలవ్వ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర జేఏసీ కమిటీ మేరకు 2 రోజుల పాటు 27, 28 2 రోజుల పాటు మండల కేంద్రాల్లోని మండల ఆఫీసుల ముందు ధర్నాలు చేసి నిరసన వ్యక్తం చేయాలని రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి జేఏసీ పిలుపు మేరకు రుద్రూరు మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలని, గ్రామ పంచాయతీ కార్మికులకు అందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని, దీంతో పాటు గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, ఈ సమస్యల మీద ఈరోజు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల మీద మాటలు గౌరవించి, వాళ్ళు చేసేటువంటి పనులని గౌరవించి, గుర్తించి వాళ్ళకి జీతాలు పెంచి జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని మేము సిఐటి తరఫున గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకపోతే రానున్న రోజుల్లో గ్రామ పంచాయతీ కార్మికుల హక్కులపైన, వాళ్ళ సమస్యలపైన, వాళ్ళ వేతనాల పెంపు కోసం ఇక పోరాటం తప్పని పరిస్థితులలో సమ్మెకు దిగవలసి వస్తుందని ప్రభుత్వానికి, అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాం.